హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఆల్రెడీ ఈ వీక్లో మనం సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇంచుమించు ఇళ్ళల్లో మొత్తం ఆ ఫెస్టివ్ మూడ్ వచ్చేసింది కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ సంక్రాంతి అనే కాన్సెప్ట్ ఉట్టి మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కంట్రీలో సంక్రాంతి లాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాగో మనం సంక్రాంతి అదే మన ఈ ఉత్తరాయణంలో సెలబ్రేట్ చేసుకునే బ్యూటిఫుల్ మకర సంక్రాంతి వీక్లో ఉన్నాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్రాంతిని ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాము. సో హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచి అండ్ వెల్కమ్ టు ద వీక్ ఆఫ్ వింటర్ సోల్స్టిస్ రెసిపీస్. అసలు ఈ వింటర్ సాల్స్టిస్ రెసిపీస్ ఏంటి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం సంక్రాంతికి కొన్నిసార్లు స్పెషల్ రెసిపీస్ కూడా తయారు చేసుకుంటాము. దాని వెనకాల సైంటిఫిక్ లాజిక్ కూడా ఉంటుంది. చలికాలం పోయి మళ్ళీ సమ్మర్ వస్తుందని అండ్ ఫార్మర్స్ కూడా కొత్త కొత్త పంటలు పండిస్తూ ఉంటారని చెప్పేసి సెలబ్రేషన్లో మనం ఈ ఫెస్టివల్ని సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఇదే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కల్చర్స్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మనం ఈ వీక్ మొత్తం చూద్దాము. ఈ ఫార్మర్స్ అనే కాన్సెప్ట్ మన ఇండియాలోనే కాదు, అంటే సంక్రాంతి ఈజ్ బేసికలీ ఫెస్టివల్ ఆఫ్ రైతులు, అంటే ఈ ఫార్మర్స్. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడాను ఈ సీజన్స్ అంటే ఈ కాలాల మీద డిపెండ్ అయ్యే రైతుల మీద ఒక ఇంట్రెస్టింగ్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈరోజు కాన్సెప్ట్ చాలా హైలీ ఫిలాసాఫికల్ లాగా లాజికల్గా సైంటిఫిక్గా మొదలుపెట్టాను కాబట్టి మన దేశానికి చాలా దగ్గరగా ఉన్న కంట్రీ తోటి ఈ వీక్ జర్నీని మనం స్టార్ట్ చేద్దాం చైనా తోటి. చైనాలో కూడాను సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఇక్కడ సంక్రాంతి అని ఎలా పిలుస్తున్నామో అక్కడ వాళ్ళు డాన్జీ అని పిలుస్తారు. అండ్ చైనాలో ఈ డాన్జీని అదే ఈ సంక్రాంతి చైనీస్ సంక్రాంతిని డిసెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటారట. మనం జనవరిలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, సో మనకంటే వాళ్ళు కాస్త ముందరగా ఉంటారు. ఎనీవే, ఈ డాన్జీలో వాళ్ళు స్పెషల్ రెసిపీస్ కొని తయారు చేసుకుంటూ ఉంటారు. చైనాలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చలిని మేనేజ్ చేసుకునేటట్టుగా ఒక మంచి స్పైసీ హాట్ డంప్లింగ్స్ని తయారు చేసుకుంటారు. చైనా అన్న వెంటనే ఫస్ట్ గుర్తొచ్చే డంప్లింగ్స్ కదా. సో ఈ డాన్జీలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాము విత్ బ్యూటిఫుల్ ల్యాంబ్ డంప్లింగ్స్. మనం ముందుగా చైనీస్ వీక్లో వెరైటీ ఆఫ్ డంప్లింగ్స్ని ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాం, కానీ ఈ డాన్జీకి తయారు చేసుకున్న ఈ ఫెస్టివ్ డంప్లింగ్స్ని ట్రై చేయలేదు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. అల్లం ముక్కలు యూస్ చేద్దాం, వార్చెస్టర్షైర్ సాస్, దాంతోపాటు కాస్త కాజున్ స్పైస్ అండ్ డంప్లింగ్స్కి బేస్ లాగా నేను రిఫైన్డ్ ఫ్లవర్ అంటే మైదాతోటి ఒక థిక్ మిక్స్చర్ తయారు చేసి పెట్టుకున్నాను. చపాతీ పిండిలాగా ఏం లేదు, బెస్ట్ మనం యూస్ చేద్దాం ఇందులో మైదా, కాస్త ఉప్పు అండ్ వాటర్, చపాతీ పిండిలాగే. అండ్ నేను యూస్ చేస్తున్నాను ల్యామ్ మెన్స్, ఎందుకంటే నేను ల్యామ్ డంప్లింగ్స్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం అనియన్, షాహీ జీరా అని అంటాం కదా, అండ్ ఫైనలీ కాస్త ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్. సో బేసికలీ మనం లోపల స్టఫింగ్ తయారు చేసుకోవాలి రెగ్యులర్ డంప్లింగ్స్ లాగే, కానీ ఇంకా కొంచెం ఫ్లేవర్స్ రిచ్గా కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం. యాడ్ చేసుకుంటున్నాను కాస్త ఆయిల్. అల్లం ముక్కల్ని మనం బాగా వేయించేసుకుందాము, ఒక మంచి క్రిస్పీ క్రంచీ టెక్స్చర్ వచ్చేటట్టుగా. ఎలాగో స్టీమింగ్ పద్ధతిలో మొత్తం కొంచెం సాఫ్ట్ అవుతుంది కాబట్టి మనం లోపల వేసుకున్న ఈ డంప్లింగ్ మిక్స్ చాలా రిచ్గా ఉంటే స్టీమింగ్ తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అల్లం ముక్కలు ఇందులో నేను వేసుకుంటున్నాను కాస్త షాజీరా అండ్ అనియన్స్ని కూడా మనం చాప్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం వేసుకుందాం కాజున్ స్పైస్
కాస్త ధనియాల పౌడర్ అండ్ మై ఫేవరెట్ వార్చెస్టర్షైర్ సాస్. వార్చెస్టర్షైర్ సాస్లో కూడాను కాస్త ఆ టామరిన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ట్యాంగీగా, కాస్త తీయగా. ఇట్స్ రియలీ రియలీ గుడ్. క్విక్ మిక్స్. ఉప్పు వేసేసుకున్నాం ఇప్పుడే. లిటిల్ ఆఫ్ సాల్ట్. సో గుడ్. కాజన్ స్పైస్లో వెరైటీ ఆఫ్ డిఫరెంట్ అదర్ స్పైసెస్ కలుస్తాయి కాబట్టి ఒక బ్యూటిఫుల్ అరోమా రిలీజ్ అయింది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ ల్యామ్ మిన్స్ని. బాగా కలర్ మారేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. మనం వేసుకున్న ఈ బ్యూటిఫుల్ ల్యామ్ మిన్స్ కుక్ అవుతూ ఉండగా సపరేట్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనం మొత్తం చైనీస్ వంటకాలలో గుట్టిగా కొన్ని ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ యూజ్ చేయాలండి. యూజ్ చేయాలి కాస్త పెప్పర్ అండ్ ఫ్రెష్నెస్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ని డిఫరెంట్ విధాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వాట్ వి గోనా డూ నౌ. సో ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ని. ఆల్రెడీ మొత్తం కుక్ చేసేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్నెస్ ఇంటాక్ట్ ఉంటుంది. అండ్ దట్స్ మై ఫేవరెట్. సో అలాగే వేసేసుకుందాం ఇప్పుడు. గుడ్. ఇందులో చాప్ చేసేసుకుంటున్నాను. బ్యూటిఫుల్ డంప్లింగ్స్కి, ఈ ల్యామ్ డంప్లింగ్స్కి కావాల్సిన కలర్ కాంబినేషన్తో సూపర్గా ఉన్న స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. సో దీని పని అయిపోయింది. ఇప్పుడు మనం పైన లేయర్ గురించి రెడీ చేసేసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ మిక్స్చర్ పర్ఫెక్ట్గా చేసేసి పెట్టేసుకున్నాను. మైదా యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఓపెన్ ఎయిర్కి, అదే గాలికి పెట్టేసుకుంటే థిక్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కావాల్సినప్పుడే వెంటనే మిక్స్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. లేకపోతే ముందుగానే తయారు చేసుకుంటే తడి బట్ట వేసుకుని కవర్ చేసుకుంటే దట్ ఆల్సో ఇస్ ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని చిన్న చపాతీస్ లాగా ఒక క్యూట్ లిటిల్ కుకీ కటర్ హెల్ప్ తీసుకుని రెడీ చేసేసుకున్నాం. అసలు ఈ డంప్లింగ్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదు, మోమోస్. ఈ మోమోస్ని మనం డిఫరెంట్ షేప్స్లో తయారు చేసుకోవచ్చు. నేనైతే క్యూట్ లిటిల్ మనీ బ్యాగ్స్ లాగా క్విక్గా అయిపోతుందని తయారు చేసుకున్నాను. ఇలాంటి మోమో మేకర్లో తయారు చేసుకుంటారనమాట. సో బ్యాంబూ మోమో మేకర్ ఇస్ క్వైట్ ప్రిఫరబుల్. లేకపోతే కూడా వెరైటీ ఆఫ్ డిఫరెంట్ స్టీమర్స్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు. స్టీమర్ లేదు అని అనుకుంటున్నారంటే ఇడ్లీ పాత్రలో కూడాను ఆ 4 హోల్స్లో ఒక్కొక్క డంప్లింగ్ పెట్టేసుకుని కింద వాటర్ పెట్టేసుకుని మెల్లగా స్టీమ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. డంప్లింగ్ అనేది బేసిక్గా మనం స్టీమ్డ్ ప్రొసీజర్ మాత్రమే కాబట్టి మనకి దొరికిన ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అవైలబుల్ అయిన ఎక్విప్మెంట్ తోటి తయారు చేసుకోవచ్చు అనమాట. ఆల్రైట్, బ్రీఫింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం క్యూట్ లిటిల్ డంప్లింగ్ చపాతీని తయారు చేసుకుందాం. ఆల్రైట్, కాస్త కార్న్ ఫ్లవర్ ఆర్ మైదా డస్ట్ చేసేసుకోండి. పర్ఫెక్ట్ షేప్ రావాల్సిన అవసరం లేదు బికాస్ మనం కుకీ కటర్ హెల్ప్ తీసుకుంటున్నాము. సో ఇట్స్ టోటలీ ఓకే. పిచ్చిగా వచ్చినా కూడా చాలాసార్లు అయితే ఈ మోమోస్ అండ్ డంప్లింగ్స్ అనేవి నేను డైరెక్ట్గా ఆ షీట్, స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకుని తయారు చేసుకున్నాను. సో ఈరోజు అవేం లేకుండా కూడాను హ్యాపీగా అందమైన మోమోస్ డంప్లింగ్స్ తయారు చేసుకోవచ్చు అని చూపించడానికే సింపుల్గా ఈ షీట్తో తయారు చేసుకుంటున్నాను. ఎంత సన్నగా అయితే అంత సన్నగా మీరు దీన్ని బాగా రోల్ చేసేసుకోండి. అండ్ మైదా కాబట్టి కొంచెం స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాస్త జాగ్రత్తగా, కొంచెం స్ట్రెచ్ అయినా కూడా పర్వాలేదు, ఇలా పెట్టేసుకోండి. సో వెరైటీ షేప్స్లో తయారైనా పర్వాలేదు అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకున్నాము.
జాగ్రత్తగా కట్ చేసేసుకుందాం. అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకుందాం. డంప్లింగ్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని స్టిక్ చేసుకోవడానికి స్లరీని తయారు చేసుకోవాలి. స్లరీ అంటే ఏం లేదు, జస్ట్ మైదా అండ్ ప్లెయిన్ సింపుల్ వాటర్ మాత్రమే మిక్స్ చేసుకుని ఒక పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి. పర్ఫెక్ట్, ఇది అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ తీసుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ డంప్లింగ్స్ అనేవి ఎనీ సైజ్లో ఎనీ షేప్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ మనం ప్రీవియస్లీ మనీ బ్యాగ్స్ లాగా తయారు చేసుకున్నాం కాబట్టి ఈసారి మనం ఇంకా సింపుల్గా ఒక షేప్ని తయారు చేసుకుందాము. కాస్త స్లరీ తీసుకుందాం. జస్ట్ క్లోజ్ ఇట్. నీట్గా ప్రెస్ చేసేసుకుని ఒక క్లీన్ ఫోక్ తీసుకొని లైట్గా ప్రెస్ చేసేసుకున్నాము. ఎగ్జాక్ట్లీ మన కజ్జికాయలాగా. దట్స్ ఆల్ క్యూట్ లిటిల్ ల్యామ్ డంప్లింగ్స్ రెడీ చేసేసుకున్నాం కదా. ఇలాగే మిగతావి కూడా రెడీ చేసేసుకున్నాము. బట్ దానికంటే ముందర ఇంకా కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి. మీతో మాట్లాడుతూ నేను ఆల్రెడీ ఒక ప్యాన్లో వాటర్ యాడ్ చేసేసుకొని ఈ స్టీమర్ని, బ్యాంబూ స్టీమర్ని పెట్టేసుకున్నాను. ఎప్పుడు కూడాను డైరెక్ట్గా మనం పెట్టుకోకూడదు. ఇడ్లీ పాత్రలో కూడా ప్లెయిన్ బేస్ ఉంటుంది కాబట్టి మన ఇడ్లీలు స్మూత్గా వచ్చేస్తాయి. ఇలా ఒక క్యాబేజ్ ఆకు కానీ లేకపోతే చైనీస్ క్యాబేజ్ కానీ అటువంటి డిఫరెంట్ లీవ్స్ తోటి కింద ఒక బేస్ మీరు రెడీ చేసుకున్నారనుకోండి, అసలు డంప్లింగ్స్ స్మూత్గా బటర్ లాగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, దిస్ ఇస్ డన్. సో ఈ డంప్లింగ్స్ని నేను మొత్తం తయారు చేసేసుకుని వీటి మీద నేను స్ప్రెడ్ చేసి పెట్టేసుకుంటాను. సో లెట్స్ గెట్ దిస్ డన్. ఇంకొక డంప్లింగ్. ప్లేస్ చేసేద్దాము. సాల్ క్లోజ్ చేసేసి డంప్లింగ్స్ని మెల్లగా కుక్ అవ్వనివ్వాలి. మనం చేసుకున్న ఈ స్ప్రెడ్ ఏదైతుందో, క్యాబేజ్ స్ప్రెడ్ ఏదైతుందో మనల్ని ఈ డంప్లింగ్స్ స్మూత్గా తీసేటట్టుగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మనం తయారు చేసుకున్న ఈ మైదా చపాతీ కూడా చాలా పల్చగా చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ లాగా ఒక సోయా డిప్ని కూడా మనం తయారు చేసేసుకుందాము. వెరీ సింపుల్, చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి తీసుకుందాము, కొంచెం సన్నగా తరిగేసుకుని ఎక్కువ మటుకు మీరు పిక్చర్స్ చూస్తే డంప్లింగ్స్ని ఇలాగే సర్వ్ చేస్తారనమాట చైనీస్ కుజిన్లో. సో దట్స్ వాట్ వీఆర్ గోనా డు. సో కొంచెం వెనిగర్, కాస్త సోయా సాస్, కొంచెం సాల్ట్, కాస్త చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా. ఫ్లేవర్స్కి ఇంకొక డిఫరెంట్ డైమెన్షన్ కావాలి అంటే కాస్త షుగర్ని కూడా యాడ్ చేయొచ్చు, కానీ సోయా ఫ్లేవర్ని కాస్త డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ మిక్స్చర్ ఒకటి మనం తయారు చేసేసుకున్నాము. హ్యాపీగా స్పూన్ లేకుండా కూడా కలిపేయచ్చు అనమాట. సో ఈ సోయా డిప్ అనేది వెరైటీ ఆఫ్ డంప్లింగ్స్కి ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. చైనీస్ కుజిన్ ఎక్కువగా బాగా కనిపిస్తుంటుంది అనమాట ఈ యమ్మీ సోయా డిప్. ఆల్రైట్, మన డంప్లింగ్స్ రెడీ అయిపోయిన వెంటనే ఏం చేసేద్దామంటే డంప్లింగ్స్తో పాటు ఈ క్విక్ 1 minute సోయా డిప్తో కలిపేసి మనం సర్వ్ చేసేసుకుందాం. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం.
చైనీస్ సంక్రాంతి అదే ఈ దోసీకి తయారు చేసుకున్న బ్యూటిఫుల్ డంప్లింగ్స్ని మనం కూడా ఈరోజు మనం తయారు చేసేసుకున్నాం అనమాట. ఈ వీక్ మొత్తం వెరైటీ కంట్రీస్ ఆఫ్ సంక్రాంతిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫైనల్గా మన ఫెస్టివల్కి దగ్గరకు వచ్చేద్దాం. చైనీస్ ఫ్లేవర్స్తో తయారు చేసుకున్న ఫెస్టివల్ రెసిపీ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఎనీ టైంలో సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావేం రుచి అని. ఈ చైనీస్ డాంగ్జుయి అంటే ఈ సంక్రాంతి రోజు సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఒక స్పెషల్ వంటకాన్ని కూడా తయారు చేసుకుంటారు. అదేంటో చూద్దాము అని అనుకున్నాం కదా. ఈ రెసిపీ ఇంచుమించు చెప్పాలంటే మన ఖీర్ లాగే ఉంటుంది, అంటే పాయసం లాగే ఉంటుంది. కానీ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ గింజలతోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండ్ రైస్ని కలిపేసి ఈ రెసిపీని తయారు చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీన్ని స్వీట్ లాగా కూడాను అండ్ సేవరీ లాగా కూడాను తయారు చేసుకోవచ్చు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి. దీని పేరే 5 ట్రెజర్స్ పారిజ్. మన 5 ట్రెజర్స్ పారిజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. పల్లీలు, వెజిటేబుల్ స్టాక్ యూస్ చేస్తున్నాను ఈ రెసిపీకి, అండ్ బియ్యం, దీంతో పాటు బీన్స్తో పాటు నేను కాస్త సెసమీ ఆయిల్ని యూస్ చేస్తున్నాను, అంటే నువ్వుల నూనెని యూస్ చేస్తున్నాను. అండ్ వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్ మిక్స్చర్స్, ఇళ్ళల్లో అవైలబుల్ అయిన ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా కూడా ఈ రెసిపీలో హ్యాపీగా యూస్ చేయొచ్చు. దీంతో పాటు నేను స్వీట్ వర్షన్ తయారు చేసుకుంటున్నాను కాబట్టి కాస్త చక్కెర, ఆప్రికాట్స్, దీంతో పాటు నల్ల నువ్వులు, ఓకే బ్లాక్ నువ్వులు కూడా వేసేసుకుందాం ఒక మంచి డిఫరెంట్ టెక్స్చర్ అండ్ కలర్ కోసం. అండ్ మఖానా సీడ్స్ అంటే లోటస్ సీడ్స్ కూడా వేసుకుందాం ఇందులో. అండ్ వెరైటీ ఆఫ్ గింజలను కూడా ఇందులో వేసుకోవాలి. అవేంటో తెలుసా? బార్లీ గింజలు, మనం రాజ్మా గింజలు, అండ్ ఇంకా కొన్ని పీనట్స్ పైన గార్నిషింగ్ కోసం పెట్టుకున్నాను అనమాట. పీనట్స్ అండ్ నువ్వుల ఫ్లేవర్ మనకి చైనీస్ కుజిన్లో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది. సో ఈరోజు కూడా ఆ ఫ్లేవర్స్ని మనం యూజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ పారిజ్ని తయారు చేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను సెసమీ ఆయిల్, అండ్ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ని వేసుకోవడం మొదలు పెట్టేద్దాము. కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో బార్లీ గింజల్ని, కాస్త రాత్రంతా నానబెట్టి పెట్టుకున్న ఈ రాజ్మా గింజల్ని, అండ్ కొన్ని పీనట్స్ని. ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ 5 ట్రెజర్స్ పారిజ్ కూడాను హిస్టరీ ప్రకారంగా చూస్తే స్టార్టింగ్లో దేవుళ్ళకి అంటే ప్రసాదంలాగా తయారు చేసుకుని ఇటు గాడ్కి పూజల్లో మాత్రమే యూజ్ చేసేవారట, తర్వాత టేస్ట్ చేసేవాళ్ళు కాదట. ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ హిస్టరీ చూస్తే ఇంచుమించు 2200 ఇయర్స్ అంటే 2200 సంవత్సరాల క్రితం ఈ రెసిపీని యూజ్ చేయడం మొదలుపెట్టారట. తర్వాత ఒక 800 ఇయర్స్ అగో నుంచే ఇలా తయారు చేసుకుని టేస్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే కొంచెం రెగ్యులర్ పీపుల్కి నచ్చేటట్టుగా రెసిపీ ఇంకా కొంచెం మాడిఫై కూడా అయింది. కానీ ట్రెడిషనలీ హిస్టరీ ప్రకారంగా చూస్తే ఫస్ట్ అయితే ఇలా మంచి రెసిపీ తయారు చేసేసుకుని దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసుకుని అలాగే వదిలేసేవారట, టేస్ట్ చేసేవారు కాబట్టి. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ. దేవుడు పెట్టిన తర్వాత మనం కూడా టేస్ట్ చేయాల్సిందే. ఆల్రైట్, ఇప్పుడు నేను ఇందులో బియ్యం వేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్నాం ఈ నువ్వుల నూనె. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ అడిషన్ని యాడ్ చేయబోతున్నాను. వేసుకుంటున్నాను బీన్స్ వెజిటబుల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ పారిజ్లో అటువంటి డిఫరెంట్ వెజిటబుల్స్ని కూడా యూజ్ చేయట్లేదు. ఈ రెసిపీని స్వీట్ ఆర్ సేవరీ అంటే ఉప్పు వేసుకున్నా కూడాను లేకపోతే చక్కెర వేసుకున్నా కూడా తయారు చేసుకోవచ్చు. అయినా కూడా రెండిట్లోనూ ఈ బీన్స్ వేసుకోవాలి. ఈ రెసిపీలో అన్ని రకాల డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ కలర్స్ ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది. బార్లీ గింజలు వేసుకున్నాం మనం ఇందులో, రాజ్మా సీడ్స్, అండ్ ఫైనలీ రైస్ అండ్ వెజిటేబుల్ కూడా ఉంటుంది. అన్నీ వేసుకోవడంతో ఫైనల్గా కొంచెం రిచ్నెస్ కూడా యాడ్ చేసుకునేటట్టుగా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఓకే, బాగా ఫ్రై చేసేసుకున్నాము. అసలు ఈ పారిజ్ అనే కల్చర్ మన ఇండియాకి అంటే ఈ పాయసం లాగా
థిక్గా మనం తయారు చేసుకున్న ఈ మిక్స్చర్ లాంటి కల్చర్ బుద్ధిస్ట్లే ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడ్యూస్ చేశారట. అందుకనే ఈ బుద్ధిజం అన్న బ్యూటిఫుల్ కల్చర్ ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడక్కడ ఈ పారిజ్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కుజిన్ లాగా మారి మనకు వంటల్లో కనిపిస్తూ ఉంటుంది. మీతో మాట్లాడుతూ నేను ఇందులో చక్కెరని యాడ్ చేసేసాను. సో ఈ 5 ట్రెజర్స్ పారిజ్ని నేను స్వీట్ వర్షన్లో తయారు చేసుకోబోతున్నాను అన్నమాట. సో కొంచెం బాగానే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను యాప్రికాట్స్ని ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో కొంచెం ప్రెస్ చేసి వేసుకుంటున్నాను. సో దానిలో ఉన్న పల్ప్ అండ్ జ్యూసెస్ కూడా కాస్త బయటకు వస్తుంది. వేసేసుకుని మనం కొంచెం మిక్స్ చేసేసుకుందాం. సో దట్ ఆ బ్యూటిఫుల్ ఆప్రికాట్ ఫ్లేవర్ ప్రతి ఒక్క కార్నర్లో స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఈ వెజ్ స్టాక్ని యాడ్ చేసుకుంటున్నాను. వెజ్ స్టాక్ని వేసుకున్న తర్వాత బాగా చిటపట్లాడుతుంది ఒక గుడ్ 10 సెకండ్స్కి. ఆ తర్వాత మీరు ఇంకా కావాల్సిన స్టాక్ క్వాంటిటీ చూసుకుని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. బార్లీ గింజలు కూడాను, మనం వేసుకున్న రాజ్మా గింజలు కూడా, రైస్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో అంతసేపటి వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకుందాము. మేబీ కావాలంటే ఇంకా కొంచెం స్టాక్ యాడ్ చేస్తూ ఫ్లేవర్ఫుల్గా దీన్ని కుక్ చేసుకుందాం. సో మొత్తం పాయసం లాగా దగ్గరికి రావాలన్నమాట. దట్ విల్ టేక్ గుడ్ 15-20 మినిట్స్. అంతసేపటి వరకు మనం దీన్ని మెల్లగా కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టేద్దాం. ఎస్, ఒక 10 నిమిషాల తర్వాత స్టార్చ్ కొంచెం రిలీజ్ అవుతుంది. పర్ఫెక్ట్ యమ్మీ పారిజ్ రెడీ అవ్వబోతోంది. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను పూల్ మఖానాని, అంటే ఈ మఖానా గింజల్ని లోటస్ సీడ్స్ అంటారు కదా, వీటిని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొన్ని పీనట్స్ జస్ట్ పైనే, ఏం డిస్టర్బ్ చేయబోట్లేదు. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా. ఇంకా ఫైనలీ చైనాలో ఉన్నప్పుడు కాస్త నువ్వులు కనిపించాలి కదా, సో లిటిల్ బ్లాక్ సెసమీ సీడ్స్. యూజ్ చేసే బియ్యం ప్రకారం కూడాను ఈ పారిజ్ కన్సిస్టెన్సీ మారుతుంది. అంటే ఇప్పుడు ఇళ్ళలో కూడా మనం ఎటువంటి రైస్ యూజ్ చేస్తున్నామో దాని ప్రకారం బిరుసుగా కావాలా ముద్దగా కావాలా అని తెలుస్తుంది కదా. సో నేను యూజ్ చేసే రకం బియ్యంలో కొంచెం నైస్ లాంగ్ బాస్మతి టైప్ బియ్యం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఎంత ఫుల్గా బాయిల్ అయినా కూడా ఇంకా కాస్త గ్రేనీగానే ఉంటుంది. కానీ అయినా కూడా నేను మూత పెట్టేసి మెల్లగా పర్ఫెక్ట్గా దీన్ని కుక్ చేసేసుకుంటాను ఇంకొక 10 నిమిషాల వరకు. సో గుడ్ 15-20 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సూపర్ యమ్మీ వంటకం అయినట్టే. దట్స్ వాట్ వి గోనా డూ నౌ. సో ఒక 10 నిమిషాల తర్వాత ఇంకొక 10 మినిట్స్ తర్వాత దీన్ని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్లో చైనాలో ఈ సంక్రాంతిని, అదే ఈ డాంగ్షీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూసాం కదా. సింపుల్ క్యూట్ లిటిల్ డంప్లింగ్స్ కాస్త మీట్ ఫ్లేవర్ తోటి చలికాలంకి పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా, దాంతోపాటు కాస్త ఈ సోయా డిప్, అండ్ దాని తర్వాత కూడాను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్. ఇన్ఫ్యాక్ట్ ముందు ఎప్పుడు ట్రై చేయని పాయసం ఒకటి తయారు చేసుకున్నాము. ఈ పారిజ్ని వెజిటబుల్ని యాడ్ చేసుకున్నాము, నట్స్ని యాడ్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, అన్ని రకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ టెక్స్చర్స్ తోటి తయారు చేసుకున్న ఈ 5 ట్రెజర్స్ పారిజ్. ఈరోజు ఎపిసోడ్స్లో మనం చైనాలో ఈ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకో దేశంలో ఈ సంక్రాంతిని ఏ పేరుతో పిలుస్తారు, అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, దాని కథ స్టోరీ మొత్తం తెలుసుకుందాము. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.